ఒక పథకం ప్రకారమే చంద్రబాబు నాయుడు వెంటనే తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి కేంద్ర మంత్రిని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించుకొని మోడీతోని సమావేశం పెట్టండి, పిలవండి అని చెప్పి పిలిచి, వాస్తవానికి మన ముఖ్యమంత్రి దాన్ని రిజెక్ట్ చేయాలి. పిలిస్తే అపెక్స్ కౌన్సిల్ పిలవాలి. కేవలం చంద్రబాబు నాయుడుకి కావాల్సిన పద్ధతుల్లో మాత్రమే ఈ సమావేశం జరిగి ఇంకా మళ్ళీ కొత్తగా అధికారుల కమిటీ అని అన్నారు. ఉన్న సంస్థలు కాదని కొత్తగా అధికారుల కమిటీ ఏం పనిచేస్తుంది? ఇక్కడ ఏం అవసరం? నీటి వాటాలు తేలకుండా ఏ అధికారుల కమిటీ చేయగలిగింది ఏం లేదే. నీటి వాటాలు తేల్చాలంటే ట్రిబ్యునల్ రావాలి, కొత్త ట్రిబ్యునల్ రావాలి. పాత ట్రిబ్యునల్ ఇచ్చిన దాని ప్రకారం ఇప్పుడు అక్కడ ఒక చుక్క నీళ్ళు లేవు గోదావరిలో, నికర జలాలు లేవు. మిగులు జలాలు ఏందో ఇప్పుడు తెలియదు. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు భయం అదే, ఆ ట్రిబ్యునల్ కనుక మళ్ళీ కాన్స్టిట్యూట్ అయితే ఇవి అన్నీ కూడా తెలంగాణలో ఇప్పుడు వీళ్ళు వాడుకున్న నీళ్ళు ఏదైతే ఉందో అన్ని లెక్కలకు వస్తే ఇవన్నీ కూడా నికర జలాలు పూర్తయిపోతే నాకు అనుమతి రాదు రేపు అనే సంగతి చంద్రబాబుకు తెలుసు. తెలిసే ఈ దొంగ డ్రామా వేసి ఈ బలహీనమైన ముఖ్యమంత్రిని లోపరుచుకొని ఈ డ్రామా చేస్తున్నాడు. వాస్తవానికి ఆ మీటింగ్కి అసలు శాంక్టిటీ లేదు. అది ఐదర్ అపెక్స్ కౌన్సిల్ కాదు, లేదా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు తెలివి ప్రకారం తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని తన అవసరాన్ని ఏదైతే ఢిల్లీలో తన యొక్క అవసరం ఉందో దాన్ని వాడుకొని అటు కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ రకంగా దీన్ని వ్యవహారాన్ని తనకు అనుకూలంగా తిప్పుకుంటున్నాడు. వాస్తవానికి ఈ సమావేశానికి చెల్లుబాటు లేదు. మన కేంద్ర మంత్రి పెట్టిన సమావేశానికి చెల్లుబాటు లేదు, ఏ అధికారుల కమిటీ కూడా చెల్లుబాటు లేదు. వాస్తవానికి వాళ్ళకి ఏ అధికారమే లేదు కమిటీల తీర్మానం చేయడానికి. ఏమని తీర్మానం చేస్తారు? నీళ్ళు ఎన్ను నేను వాళ్ళెవరు తీర్మానం చేయడానికి ఎట్లా చేస్తారు? నీకు లేని అధికారాన్ని నువ్వు వినియోగిస్తానంటే ఎట్లా కుదురుతుంది రేపు చట్టం దృష్టిలో? కాదు. కానీ ఇవాళ ఇదే అధికారులు ఏ సిడబ్ల్యూసి, ఏ ఎన్డబ్ల్యూడిఏ ఇవన్నీ కూడా మొన్న రిజెక్ట్ చేస్తూ ఇచ్చినాయో వీళ్ళెవరు? కేంద్ర ప్రభుత్వ అధికారులు. మళ్ళీ రేపు మోడీ రంగంలో దిగి ఏదైతే ఇప్పుడు కమిటీని వేస్తామంటారో వీళ్ళు, ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అనుకూలంగా కాబట్టి మీరు కూడా సంతకం పెట్టాల్సింది అంటే చచ్చి కూడా సంతకం పెడతారు వాళ్ళు రేపు. ఎందుకంటే సిబిఐని, ఈడీలని ఇష్టం వచ్చినట్టు వాడుతున్న మోడీ గారు పెద్ద చిన్న సంస్థలు, వీళ్ళ ఆఫీసర్లు అని చెప్తే వినకుండా పోరు. ఇప్పుడు వీళ్ళు లెటర్లు పెట్టారు కాబట్టి దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం కొరకు వేసే దొంగ ఎత్తుగడలో భాగంగా వేసే కమిటీ ఇది. ఈ కమిటీ చంద్రబాబు కుట్రతోని ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు లీక్ అయిందో బయటికి సిడబ్ల్యూసి, ఎన్డబ్ల్యూడిఎల్ ద్వారా చంద్రబాబు నాయుడుకి అడిగే హక్కే లేదు, ఇవ్వడానికి మనకు హక్కు లేదు, చర్చనే లేదు దాని మీద అని చెప్పి నిర్ద్వందంగా ఏదైతే తిరస్కరించినాయో కమిటీలు ఆల్రెడీ, దీంట్లో నుంచి బయటపడేయడం కొరకు సృష్టించబోతున్నదే ఒక కొత్త కమిటీ, దొంగ కమిటీ. ఇది చంద్రబాబు నాయుడు తయారు చేస్తే ఆ కమిటీ సంతకం పెట్టి రిపోర్ట్ ఇస్తుంది. ఈ కమిటీ ఆధారంగా రేపు మోడీ గారు ఈ సిడబ్ల్యూసి, ఎన్డబ్ల్యూడిఏలకు కూడా ఉత్తర్వులు ఇచ్చి వీటితో కూడా ఆమోదం తెలిపించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రమాదం ఉంది రేపు. దాని కొరకు వేయబడ్డ దొంగ కమిటీ ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు దొంగ ఎత్తుగడలో భాగంగా వచ్చిన కమిటీ. దీంట్లో కిషన్ రెడ్డి భాగస్వామి, రేవంత్ రెడ్డి భాగస్వామి, మోడీ చంద్రబాబు అసలు కుట్రదారులు. ఇది వాస్తవం.